ఏమ్రా నోట్లు వేస్తలేదా ఇప్పుడు ఎన్టీఆర్ అని అయితే దెబ్బ మీద దెబ్బేస్తుండ్రు ట్రోలర్స్ మాత్రం అసలు మామూలు దెబ్బ కాదు గుణపం దింపుతుండే ఎన్టీఆర్ అన్న. అసలు మ్యాటర్ ఏంటంటే భయ్య మొన్న రిలీజ్ అయిన శివ ట్రైలర్ యూట్యూబ్లో మన శివ మూవీ గురించి ఎన్టీఆర్ అన్న మాట్లాడినప్పుడు ఎన్టీఆర్ అన్న చూస్తే చాలా బక్కగా అయిపోయాడు సినిమా కోసం ఎంత బక్కగా అయిందంటే బ్రూస్లీ ఏ సైజులో ఉంటాడో ఆ సైజ్ అయిపోయాడు. దాని తర్వాత అట్లా ఎన్టీఆర్ అన్న చూసి ట్రోలర్స్ మొత్తం పేషెంట్లా ఉన్నాడు, అసలు అన్నం తింటున్నా తినట్లేడు అని పచ్చిగా వాళ్ళకి నచ్చినట్టు ట్రోలింగ్ అయితే చేశారు. చాలా ఘోరంగా చేశారు. నాకైతే చాలా బాధ వేసింది. అది ట్రోలింగ్ చేసిన 24 hours కూడా కాలేదు. ట్రోలర్స్కి మాత్రం దిమ్మ తిరిగిపోయే షాకు, వాళ్ళకి పిచ్చెక్కిచ్చే షాకులు అయితే మన ఎన్టీఆర్ అన్న ఇస్తుండు. పెద్ద పెద్ద గుణపాలే దింపుతుండన్న, 99mm రాడ్లే దింపుతుండే ఎన్టీఆర్ అన్న. అసలు మ్యాటర్ ఏమైందంటే మన ఎన్టీఆర్ అన్న రోలెక్స్ వాచ్ కంపెనీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మనందరికీ తెలుసు మన ఎన్టీఆర్ అన్నకి వాచెస్ అంటే ఎంత పిచ్చో. ఎన్టీఆర్ అన్నకి వాచెస్ అంటే పిచ్చి, అసలు ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. అది కూడా రోలెక్స్ వాచ్ కంపెనీ దగ్గరికి వెళ్ళిందంటే ఏమో అనుకున్నాం, కానీ రోలెక్స్ వాచ్ దగ్గర కంపెనీకి వెళ్ళి అక్కడ ఫోటోషూట్ తీయడం జరిగింది. మరి ఆ ఫోటోషూట్ దేనికోసం అనేది అర్థం కావట్లేదు. మరి అంతేకాకుండా ఎన్టీఆర్ అన్న అక్కడ దిగినప్పుడు బ్యాక్ సైడ్ ఎన్టీఆర్ అని తర్వాత నీల్ అని ఉంది కింద, అంటే బ్యాక్ సైడ్ గోడ మీద నీల్ అని ఎన్టీఆర్ అని రాసి ఉంది. అంటే పక్క ఇది నీల్ గారి సినిమా దర్శకత్వంలో వస్తున్న దాని గురించే కావచ్చు ఈ ఫోటోషూట్ కూడా. అయితే ఈ ఫోటోషూట్ బయటికి కూడా లీక్ కాలేదు. ఏమైందంటే ఎన్టీఆర్ అన్న కారు నుండి దిగి లోపలికి వెళ్ళడం, మళ్ళీ లోపల నుంచి బయటికి రావడం, అప్పుడు బయటికి నడుస్తున్న స్టేజ్లో బయట వాళ్ళు ఫోటోలు తీసి అవి ఇంటర్నెట్లో ఇప్పుడు వైరల్ చక్కర్లు కొడుతుంది ఆ ఫోటోలు. అంటే బయట తీసిన ఫోటోలే అంత చక్కర్లు కొడుతుంది. మళ్ళీ లోపల స్టూడియో లోపల మరి ఇంకా ఏ లెవెల్లో ఫోటోలు దిగి ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. ఎన్టీఆర్ అన్న మాత్రం అసలు ఎట్లా అంటే ఎంత గట్టిగా బాలిస్ రేస్ అంత గట్టిగా మనం మీదకి వస్తుంది ఎన్టీఆర్ అన్న. అంటే అంత డేంజర్ అనుకోవాలి ఎన్టీఆర్ అన్న మాత్రం. ట్రోలర్స్కి మాత్రం భలే గుణపం తిప్పిండు అనుకోవచ్చు. ఎన్టీఆర్ అన్న చాలా అంటే చాలా కష్టపడుతుంది ఇప్పుడు వచ్చే మూవీ కోసం. అసలు ఇంతకుముందు మన స్టూడెంట్ నెంబర్ 1లో చూసుకుంటే ఎన్టీఆర్ అన్న ఎలా ఉంది, ఇప్పుడు ఈ సినిమా కోసం ఎలా అయింది అనేది ఇంత డెడికేషన్, అంటే అంత డెడికేషన్ ఎన్టీఆర్ అన్న. అసలు బ్రూస్లీ కూడా వనికిరాడు ఎన్టీఆర్ అన్న కింద. అంటే అంత ఫిట్గా అయిపోయాడు, సన్నగా అయిపోయాడు. బ్రూస్లీ కూడా వనికిరాడు. అంటే సైజులో నేను అనేది సైజులో బ్రూస్లీ కూడా వనికిరాడు. అసలు ఎన్టీఆర్ అన్న ఆ సైజు నుంచి ఈ సైజుకి రావడానికి ఎంత కష్టపడతారు. కొంచెంమంది అసలు ఒక కిలో 2 కిలోలు తగ్గడానికి, కేజీ తగ్గడానికి నానా కష్టాలు పడతారు. ఎన్టీఆర్ అన్న అంత వర్కౌట్ చేసి RRR మూవీ కోసమైనా చాలా వర్కౌట్ చేసిండు. ఇప్పుడు రాబోయే మూవీ కోసం కూడా డ్రాగన్ అని పేరు అయితే అంటురు. మరి అదా కాదా టైటిల్ అనేది ఇంకైతే బయటికి తెలియదు. టైటిల్ అయితే చెప్పలేదు, డ్రాగన్ అని అంటురు. కానీ మరి అది ఎంతవరకు నిజమో అది మరి నీల్ గారికి తెలవాలి, ఎన్టీఆర్ గారికి తెలవాలి. అయితే ఈ మూవీ కోసం ఎన్టీఆర్ గారు అయితే ఎంత కష్టపడుతుందంటే అంత కష్టపడుతున్నాం. అసలు మామూలు కాదు, సన్నగా అయిపోయింది ఎన్టీఆర్ అన్న. అది మొత్తం మూవీ పైన ఉన్న డెడికేషన్, సినిమా పైన ఉన్న పిచ్చుంటేనే ఈ లెవెల్లో ఈ స్టేజ్లో డెడికేషన్ చూపిస్తారు. ట్రోలర్స్ మాత్రం ఆ ఫోటోలు చూడంగానే మొత్తం ట్రోలింగ్ మొత్తం ఆపేసారు ఎన్టీఆర్ అన్న మీద. ట్రోలర్స్ మాత్రం మంచి గుణపాఠం చెప్పాడు ఎన్టీఆర్ అన్న. ఈ సినిమా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ఆ సైజు నుంచి ఈ సైజుకి రావడానికి ఎంత కష్టపడి ఉంటాడు. ఆ సినిమా పైన ఎంత మైండ్ పెడితే మాత్రం ఆ సినిమా కోసం అంత డెడికేషన్ చూపిస్తాడు. నాకైతే అసలు నేను శివ ట్రైలర్లో చూసినప్పుడే స్టన్ అయిపోయినా. అసలు ఎన్టీఆర్ ఇంకెవరైనా డూపా అని నేను అనుకున్నా. చూస్తే ఎన్టీఆర్ గారు అట్లా కావడం అసలు అవుతాడని నేను అసలు అనుకోలేదు అంతగానో, కానీ అయ్యిండు. అంటే ఆ ఎన్టీఆర్ గారికి అంత డెడికేషన్ ఉంది సినిమా పైన. పక్క రాబోతున్న సినిమా మాత్రం ఎన్టీఆర్ అన్న మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతాడు నాకు తెలిసిన వాడికి అయితే పక్క. ఎందుకంటే ఆ సైజు డెడికేషన్ చూపెట్టిందంటే ఇంకా వేరే లెవెల్ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉండబోతుంది. అంతేకాకుండా నీల్ గారు మళ్ళీ డైరెక్షన్ KGF తీసిండు, సలార్ తీసిండు, అన్ని బ్లాక్ బస్టర్ కొట్టుకుంటూ వస్తుంది నీల్ గారు కూడా. ట్రోలర్ ముఖ్యంగా మనం మాట్లాడుకున్నది ఏంటంటే ట్రోలర్స్ అయితే దీన్ని అయితే ట్రోల్ చేయడం ఆపేసారు. ఎన్టీఆర్ అన్న లుక్స్ రాగానే ట్రోలర్స్ మాత్రం పక్క ఆపేసారు. మా వల్ల కాదు బాబు, ఈ లుక్స్ చూస్తే చచ్చిపోతున్నాం మేము అన్యాయంగానే ట్రోలర్స్ మాత్రం పక్కకు దూకేసారు. చూడాలి మరి ఇంకా ముందర ఇంకేం అప్డేట్స్ వస్తాయో. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా కిందన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆల్లో పెట్టుకుంటే తప్పకుండా నా ఛానల్కి సపోర్ట్ చేయండి.